సార్ ఇంతకు ముందు సిగరెట్లు బాగా కాల్చేవారు, ఈ మధ్య మానేశారు. మరి ఏదో ఒకటి ఉండాలి కదా. ఒకసారి విజిటర్స్ లిస్ట్ ఇవ్వండి. మధురిమ, ఖైదీతో రిలేషన్, వైఫ్. అవును సార్, మొన్న మధ్యనే సూసైడ్ చేసుకుంది సార్. ఇలాంటి చేసుకుంటే అంతకని ఇంకేం చేస్తాయి. గీత, న్యూస్ టుడే రిపోర్టర్. ఎస్ సార్, ఈవిడ కోర్టు పర్మిషన్ తీసుకుని మరీ కలిసింది సార్. శేఖర్ తప్పించుకుంది ఎప్పుడు అన్నారు? 26th మధ్యాహ్నం సార్. గీత కలిసింది 25th, అంటే జస్ట్ 1 day బిఫోర్ అన్నమాట. ఎగ్జాక్ట్గా ఇదే థాట్ నాకు వచ్చింది సార్, ప్రామిస్గా. దీన్ని బట్టి నీకేమర్థమైంది బాపన్న? నో క్లూ సార్. నువ్వు గొప్పగా ఆలోచించడం కాదు, నేనే నీలాగా చెత్తగా ఆలోచిస్తున్నాను అర్థం. గాడ్, ఐ హావ్ టు ఇంప్రూవ్. గీత, శేఖర్, ఏం నువ్వు చేసింది? ఎంత పెద్ద ఇష్యూ అయిందో తెలుసా నీకు? ఇప్పుడు నువ్వు నిజంగానే క్రిమినల్ అయ్యావు. మొత్తం డిపార్ట్మెంట్ జైలు నుంచి బయటకు వచ్చింది మీ లెక్చర్ వింటాను కాదు, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. కానీ శేఖర్, ఇవ్వగలరా లేదా? ఏం కావాలి? బాపన్న, గీత ఉండేది ఇక్కడేనా? ఎస్ సార్. సార్, హలో, ఐఎమ్ సురేంద్ర కుమార్, జాయింట్ డైరెక్టర్, సిబిఐ. నైస్ ప్లేస్ అండి. ఒకరే ఉన్నారా? చెప్పండి. వెల్, కమింగ్ టు ద పాయింట్, మొన్న 25న జైల్లో శేఖర్ అనే వ్యక్తిని మీరు కలిసారా? అవును, కోర్ట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళి కలిసాను. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. కానీ ఆ తర్వాత శేఖర్కి సంబంధించిన ఏ న్యూస్ కానీ ఇంటర్వ్యూ కానీ మీ ఛానల్ రాలేదు. మే ఐ నో వై? తను నాకు కోఆపరేట్ చేయలేదు. ఓహ్, ఐ సీ. ఈ ఖైదీలు ఇంతేనండి. వీళ్ళకి ఎక్స్క్యూజ్ మీ. హాయ్ పింకీ. నోమా, నీకు బ్లూ కలర్ బాగుండదు, వేరే ఏదైనా లైట్ కలర్ తీసుకో. ఓకే నాన్న, బాయ్. నా డాటర్ అండి, ఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ వీక్ తన బర్త్డే. ఓకే, శేఖర్ జైలు నుంచి పారిపోయాడు. ఆ విషయం మీకు తెలుసా? ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద మీడియా. ఆఫ్ కోర్స్. అవును, శేఖర్ వైఫ్ మీకు బాగా పరిచయం అనుకుంటాను. అవును. మీ ఇద్దరు ఫ్రెండ్సా? కాదు, పరిచయం అంతే. ఓ, తను శేఖర్ ఇన్నోసెంట్ అని పాపం బాగా నమ్మింది. మీరు కూడా నమ్ముతున్నారా? నేను నమ్మను అంటే మీరు నమ్ముతారా? ఓహ్, మీ జర్నలిస్టులతో మాట్లాడటం చాలా కష్టం. మీ పోలీసులతో మాట్లాడడం కన్నా చాలా ఈజీలేండి. మనలో మాట, ఇప్పుడు శేఖర్ ఎక్కడున్నాడో గెస్ చేయగలరా? అది మీ పని, నా పని కాదు. యువర్ రైట్. గీత గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. శేఖర్ జైలు నుంచి పారిపోయినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? అసలు అతను జైలుకి వెళ్ళకపోయింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. వదిలేయండి. వదలాలి. బాపన్న, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇదేంటి? పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పాను సార్, దాంతో దొంగ పోలీస్ ఆడుతున్నారు. ఆహా, నువ్వేంటి దొంగ అంట సార్. సిగ్గు లేకపోతే సరే. చూడు బాపన్న, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండి ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడంటే ఎక్కడ సార్? ఆ అమ్మాయికి ఇంకో బెడ్రూమ్ ఖాళీ ఉందంట, అక్కడ ఉండి అబ్జర్వ్ చేయి. అలాగే సార్. యు ఆర్ అన్ఫిట్ టు బి ఇన్ ద డిపార్ట్మెంట్.
ఏడితే మా కొండారెడ్డి గారు ఓపెనర్ ఆడబెట్టిండో ఏమో. శేఖర్ నువ్వా? రాత మీరా జైల్లోకి వెళ్ళి జంప్ అయినామని హ్యాపీ ఫీల్ అయినా. పాపం మధురిమ తలుచుకుంటేనే దుఃఖం ఆగతలేదు తమ్మి. బిడ్డ అనవసరంగా తొందరపడింది. వచ్చినప్పుడల్లా ఇగో గిట్ల తాగి బాధ మర్చిపోతున్నా. కోర్టులో వాడిన డ్రామాలు చాలు, ఇక డ్రామాలొద్దు. నువ్వు నన్ను బ్యాడ్ అర్థం చేసుకున్నావు తమ్మి. నీకు పెళ్ళయిందా? లే అంటే నేను చేసుకోలే. అందుకే నీకు భార్య విలువ ఏంటో తెలీదు. నేను వాళ్ళ చావు చూసి నువ్వు ఎంతకాలం అయింది? నాకు ఊహ తెలియని టైంలో మా అయ్య చచ్చిండు. అందుకే నీకు ప్రాణ విలువ ఏంటో తెలీదు. సరే తాగో. రా తమ్మి తాగో. చియర్స్. చేర్స్. దేనికోసం చేసేదంతా? డబ్బు కోసమేగా. అసలు నీ ఆస్తి ఎంతరా? 5-6 లక్షలు బ్లాక్ మనీతో సహా. అయితే 10 కోట్లు. నీ వయసు ఎంత? 50. 50 అయితే తమ్మి. ఇంకా ఎంతకాలం బతుకుతావురా? నీకున్న ఏదో అలవాట్లకి మహా అయితే 10 సంవత్సరాలు. ఆ తర్వాత బతికిన వేస్ట్. ఇంకా నీకు డబ్బెందుకురా? ఇన్ని క్యాలిక్యులేషన్స్ ముందే తెలుసుంటే ఈ తప్పు చేసేటోని కాదు తమ్మి. ఇప్పుడు అన్ని క్యాలిక్యులేషన్స్ తెలుస్తాయి. తాగు. డాక్టర్ 2 పెగ్గులు తాగమన్నాడు తమ్మి. శేఖర్ 2 బాటిల్స్ తాగమంటాడు. తాగవా? తాగుతా తమ్మి. దివాకర్, ఒక్క ముక్క ఎక్స్ట్రా మాట్లాడినా తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. హలో, హలో, నేను దివాకర్ని. చెప్పు. ఇవాళ ఆఫీస్లోని అప్లికేషన్ చూసా. నీకు సెక్యూరిటీ కావాలా? నగేష్ పెట్టమంటే పెట్టినా. వాడికి నీకు మైండ్ చెడిపోయింది. ఎందుకయ్యా శేఖర్ గారికి అనవసరంగా ఇంపార్టెన్స్ ఇచ్చి హీరోని చేస్తారు? నీకు ఇప్పుడు తెలియదులే. వాడిని ఇంటికి వచ్చి నిన్ను చంపుతాడని భయమా? ఏమో ఇంకా తెలియదు. హాయిగా 2 పెగ్గులేసి పడుకో. రేపు పొద్దున మాట్లాడుకుందాం. థ్యాంక్స్ శేఖర్. నన్ను వదిలే. మారిపోతా, ఫుల్గా మారిపోతా. నువ్వు ఏం చేయమంటే గది చేస్తా. నువ్వేం చేసినా నా మధు నాకు తిరిగి రాదు. అయినా అనేది మారిపోయే వయసు కాదు, పైకి పోయే వయసు. పద, డ్రైవ్కి వెళ్దాం. డ్రైవ్ కా? పదా. తమ్మి ఏం కనిపిస్తలే. నన్ను ఇడిసేరా తమ్మి. స్పీడ్ తగ్గితే తమ్మి వాళ్ళిద్దరిని ఊరి తీస్తా. నా ఆస్తి మొత్తం నీకు ఇస్తా. ఇడిసే తమ్మి. బ్లైండ్ అయిపోతున్నా తమ్మి. స్పీడ్ పెంచో. యాక్సిడెంట్ అయిన కారు ఇదే స్వప్న. కొద్ది నిమిషాల క్రితమే ధర్మారెడ్డి డెడ్ బాడీని పోలీసులు పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే మరణం తప్పదని మరోసారి రుజువైంది. హైదరాబాద్లో ప్రముఖ క్రిమినల్ లాయర్ ధర్మారెడ్డి గారు నిన్న రాత్రి అధికంగా మద్యం సేవించి రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తూ ఘోర ప్రమాదానికి గురై మరణించారు.
మద్యం తాగి వాహనాలు నడపొద్దని అటు గవర్నమెంట్ ఇటు స్వచ్ఛంద సంస్థలు పదే పదే గుర్తు చేస్తున్నా ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరం. హలో, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ ది న్యూస్. హలో, సురేంద్ర హియర్ సార్. సార్, శేఖర్ కేసుని డిఫెండ్ చేసింది లాయర్ ధర్మారెడ్డి గారేనా? ఈ ప్రశ్న నువ్వు ధర్మారెడ్డి గురించి తెలిసి అడుగుతున్నావా తెలియక? అదేంటి సార్? రాత్రి ధర్మారెడ్డి కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఐల్ కాల్ యూ బ్యాక్ సార్. సార్, ఆ రూమ్లో ఈ ఫోటో దొరికింది సార్. అయితే ఇప్పుడు ఏమంటావయ్యా? శేఖర్ జైలు నుంచి తప్పించుకోవడం వెనకాల అమితాబ్ బచ్చన్ హస్తం ఉందంటావా? అంటే అది చేసిన ఎంక్వైరీ చాలేపా. ఒకవేళ తను డిఫెండ్ చేసిన లాయర్నే శేఖర్ చంపుంటే శేఖర్ నెక్స్ట్ స్టెప్ ఏమైంది?